నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. నేను ఈ వీడియోలో ఒక చిన్న కథ చెప్పి ఈ వీడియోనైతే కొనసాగిస్తాను. ఈ కథ విన్న తర్వాత అంటే ఇదేం రాజకీయాలకు సంబంధం లేదు, లేకపోతే రాష్ట్రానికి సంబంధం లేదు. ఒక న్యాయపరమైన అంశం. సుప్రీంకోర్టు గతంలో ఎప్పుడూ ఇవ్వలేనటువంటి తీర్పు ఇచ్చిన విషయం మీద ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక ఇద్దరు భార్యాభర్తలకి కేరళలోని కొచ్చిన్‌లో 1989లో వివాహం అయింది. వాళ్ళకి 1991లో మొదట కూతురు పుట్టింది. సో, దాని తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలకి అంటే 2001 ఆ సమయంలో కొడుకు పుట్టాడు. సో, 2001 తర్వాత 2003లో ఆ ఇద్దరు భార్యాభర్తలు విడిపోయారు. 2006లో ఆ భార్యాభర్తలకు లీగల్‌గా డైవర్స్ అయితే కోర్టు మంజూరు చేసింది. ఇదే కథ. సో, ఇక్కడి నుంచి ఈ కథ ఎలా మలుపులు తిరిగింది, ఏంటి అన్నదే విశేషం. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అంటే దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు ఈ కేసు వెళ్ళింది. గతంలో ఎప్పుడూ లేనటువంటి తీర్పు అయితే దీంట్లో సుప్రీంకోర్టు అయితే ఇచ్చింది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. సో, ఈ కథలో 2003లో పుట్టిన బాబుకు సంబంధించి 2003 కాదు, 2001లో పుట్టిన కొడుకుకు సంబంధించి ఆమె మున్సిపల్ శాఖలో భర్తను ఎన్రోల్ చేయించే సమయంలో ఆ సదరు మహిళ అంటే ఇద్దరు భార్యాభర్తల్లో ఆ మహిళ ఆ కొడుకు పేరును ఎన్రోల్ చేపిస్తూ తండ్రి పేరు ఉండే చోట, ఆ కాలం చోట వేరే వ్యక్తి పేరు కావాలి అని అడిగింది. అదేంటి, తన తండ్రి వేరే వ్యక్తి కదా, అదేంటి అలా చేయడం కుదరదు, ఇష్టానుసారం ఎవరి పేరు పడితే వాళ్ళ పేరు చేయడం కుదరదు అంటే ఆ సదరు మహిళ నాకు వివాహేతర సంబంధం వల్ల ఆ అబ్బాయి కలిగాడు, కాబట్టి నా వివాహేతర సంబంధంలో ఉన్న వ్యక్తి పేరే ఆ అబ్బాయి తండ్రి అవుతాడు, కాబట్టి దాన్ని ఎన్రోల్ చేయండి అని అయితే కోర్టుకి ఎక్కింది. సో, జిల్లా కోర్టు, కొచ్చిలోని జిల్లా కోర్టుకి ఎక్కింది ఆ మహిళ. సో, కోర్టు ఇక్కడ పూర్తి స్థాయిలో వాదోపవాదాలు వినింది. మొత్తం ఆ మహిళ చెప్పినది కూడా వినింది. మొత్తం విన్న తర్వాత అయితే ఆ మహిళ చెబుతున్న దాని ప్రకారమే, అంటే ఆ మహిళ చాలా పక్కాగా చెబుతుంది కాబట్టి జెనెటిక్ తండ్రి అంటే వివాహేతర సంబంధంలో ఉన్న వ్యక్తి పేరు రాయండి, దానికి అనుమతి ఇవ్వండి అని అయితే కోర్టు చెప్పింది. సో, కోర్టు చెప్పిన వెంటనే ఈ జెనెటిక్ తండ్రి అంటే వివాహేతర సంబంధంలో ఉన్న తండ్రి వెంటనే దాన్ని అపోజ్ చేశాడు. ఇదేంటి, నా పేరు రాయడం ఏంటి, నా పేరు రాస్తే అక్రమ సంబంధంలో ఉన్నట్టు, అంటే వివాహేతర సంబంధంలో ఉన్నట్టు ఒప్పుకున్నట్లే కదా, దాంతోపాటు తన ఆస్తిలో వాటా కూడా అడుగుతాడు కదా, ఇది కరెక్ట్ కాదు అని అయితే ఆ అక్రమ సంబంధంలో ఉన్న వ్యక్తి అయితే ఆ మహిళ యొక్క మాటను అపోజ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో నేను తండ్రిని ఒప్పుకోను, ఎందుకంటే 2001లో ఆ అబ్బాయి పుట్టే సమయానికి ఈ మహిళకి ఇంకా లీగల్గా డైవోర్స్ రాలేదు కాబట్టి అప్పట్లో ఆమె భర్తగా ఉన్న వ్యక్తే ఈ కొడుక్కి కూడా ఎట్టి పరిస్థితుల్లో తండ్రి అవుతాడు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను అని అపోజ్ చేశాడు కోర్టులో. సో, ఈ కోర్టు మళ్ళీ ఇది కాంప్లికేట్ అయింది, హైకోర్టు వరకు వచ్చింది. హైకోర్టు ఖచ్చితంగా దీని మీద డిఎన్ఏ పరీక్ష చేయించుకోవాలంది. డిఎన్ఏ పరీక్ష నేనెందుకు చేయించుకుంటాను, వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ అప్పుడు 2001లో ఆల్రెడీ రిలేషన్లో ఉన్నారు, భార్యాభర్తలుగా ఉన్నారు. ఆ సమయంలో ఉన్నదాన్ని నేను ఎలా స్వాగతిస్తాను, ఇది నేను డిఎన్ఏ పరీక్షలకు కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను, ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకోవాలంటే హైకోర్టు దీన్ని తోసిపుచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో డిఎన్ఏ పరీక్షలకు ఒప్పుకోవాల్సిందే. సదరు మహిళ ఖచ్చితంగా చెప్తుంది కాబట్టి నువ్వే తండ్రి అనే కోణంలో అయితే కోర్టు అయితే చెప్పింది. సో, దీన్ని పూర్తి స్థాయిలో అపోజ్ చేస్తూ హైకోర్టు వాదనను అపోజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సదరు వివాహేతర సంబంధంలో ఉన్న వ్యక్తికి సుప్రీంకోర్టు అయితే ఊరట కలిగించింది. ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తలకు సంబంధించి వాళ్ళ రిలేషన్లో ఉన్నప్పుడు ఎవరికి పుట్టినా సరే డిఎన్ఏ పరీక్షలో ఏమొచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో లీగల్గా ఉన్న తండ్రి అంటే అప్పట్లో భార్యాభర్తలుగా ఉన్న భర్తే తండ్రిగా అవుతాడు తప్ప వివాహేతర సంబంధంలో ఉన్న వ్యక్తికి పుట్టినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వివాహేతర సంబంధం వ్యక్తికి తాలూకా కొడుకు అవ్వడు అని అయితే సుప్రీంకోర్టు నిన్న తాజాగా తీర్పు ఇచ్చింది. సో, ఇది కథ. సో, గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి తీర్పు అయితే రాలేదు. గతంలో ఇలాంటి కేసు కూడా జరగలేదే కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఇది, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. సో, హైకోర్టు ఒకలా చెప్పింది, జెనెటిక్ తండ్రి వేరే, లీగల్ తండ్రి వేరే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు జెనెటిక్గా ఆ బాబు నీకే పుట్టాడు కాబట్టి నువ్వే బాధ్యత తీసుకోవాలని చెప్పింది. హైకోర్టు చెప్పిన వాదన పూర్తిగా భిన్నంగా సుప్రీంకోర్టు అయితే చెప్పింది. సో, లీగల్గా ఇలాంటి విషయాలు చాలా ఆసక్తిని కలిగిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా స్టూడెంట్స్గా మా అలాంటి వాళ్ళకి చాలా ఆసక్తిని కలిగిస్తాయి. ఇలాంటివి కూడా జరుగుతాయా అన్న ఆసక్తిని అయితే కలిగిస్తాయి. దేశం మొత్తంలో ఇలాంటి కేసు జరగడం ఇదే తొలిసారంట.
సో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే వివాహేతర సంబంధంలో ఉన్నప్పటికీ వాళ్ళతో కలిగిన బిడ్డకు కూడా సో లీగల్గా భారీగా భర్తగా ఉన్నటువంటి వ్యక్తే బాధ్యుడవుతాడు, తండ్రి అవుతాడు అనమాట. అంటే ఎవరికి పుట్టిన అనవసరం, తండ్రి మాత్రం లీగల్గా వివాహ సంబంధంలో ఉన్న వ్యక్తి మాత్రమే అవుతాడు అని అయితే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది చాలా కేసులను కూడా ప్రభావితం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులన్నీ చాలా భిన్నంగా ఉన్నాయి. మన మానవ సంబంధాలు చాలా దారుణంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఆస్తి గొడవలు వీటిల్లో కూడా ఈ కేసు ఒక బెంచ్ మార్క్ అవుతుందని అయితే నేను భావిస్తున్నాను. మీ యొక్క అభిప్రాయం ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ కేసు తాలూకా విషయంలో పూర్తి స్థాయిలో ఏమైనా ఉంటే ఈ సూచనలు సలహాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.